ఘనంగా చండీహవనం కామోజుల వాసుదేవరావు వరుణరావు హైదరాబాద్లోని వారి స్వగృహంలో కనుల పండుగ చండీహవనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు వరుణరావు వారి స్వగృహంలో చండీహవనం సందర్భంగా మహాదేవునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఆసీనులు చేసి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అంగరంగ వైభవంగా చండీహవనం నిర్వహించారు. సరస్వతి అమ్మవారికి దండం పెట్టాలి. కరాగ్రే వసతే లక్ష్మి, పొద్దున్న లేవగానే చేతులు చూసుకోవాలి. కాలు కింద పెట్టేటప్పుడు భూమికి దండం పెట్టాలి. సముద్రవసనే దేవి పర్వతస్థర మండలే విష్ణుపత్ని నమస్కృత్యం పాదస్పర్శం కిమస్మనే అని చెప్పి భూమికి దండం పెట్టాలి అని శిశుమందిలో చెప్తుండే. ఇప్పుడు ఉండే మొత్తం తీసేసి వాటిదంతా మిగతా అని చెప్తున్నారు. అట్లా భూమి పూజ, భూమికి నమస్కారం చేయడం, ఒకసారి భూమికి దండం పెట్టండి. కర్మభూమ్యై నమః, పుణ్యభూమ్యై నమః, జ్ఞానభూమ్యై నమః, మాతృభూమ్యై నమః. సకలోపచార పూజాం సమర్పయామి. అక్షతలు తీసుకుని చెంబులో వేయండి. కర్మణః పుణ్యాహం భవంతః బ్రువంతు. ఓం పుణ్యాహం యత్ పుణ్యం నక్షత్రం యదా వై సూర్య ఉదేతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యావత్ కుర్వేత యత్ కార్యే స్యాత్ కర్మణి స్వస్తి. చెప్పండి. కర్మణి స్వస్తి భవంతః బ్రువంతు. ఓం స్వస్తి కర్మణోస్తు. స్వస్తిరేంద్రో వృద్ధశ్రవాः. స్వస్తినః పూషా విశ్వవేదాः. స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తినో బృహస్పతిర్దదాతు. కర్మణః వృద్ధిం సునాశకం నమామి తం వినాయకం. కేతరాతి భీకరం నమోతిదార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాధికాపదుర్ధరం. సురేశ్వరం నిరీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవగ్రమక్షరం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం. గణపతయే నమో నమః. శ్రీగంధాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఆయనేమి పూలతో అర్చన చేస్తూ ఉండండి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీ అగ్నిగర్భక్షదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం ఆయ నమః. ఓం శివాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః. ఓం బీజాపూరఫలాసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం నిజప్రియాయ నమః. ఓం వీతభజాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రిణే నమః. ఓం ఇక్షుచాపధృతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలాకారాయ నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కుడాద్రిభేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మషనాశనాయ నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయంకర్త్రే నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రణ్యే నమః. ఓం ధీరాయ నమః. ఓం వాగీశాయ నమః. ఓం సిద్ధిదాయకాయ నమః. ఓం దూర్వాబిల్వప్రియాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం శరణాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ధూపం. ఓం వనస్పత్యుద్భవేర్దవిజేర్నానాగంధే సుసంయుతః. అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిరుచ్యతాః. ధూపమాఘ్రాపయామి. సంత్రైనోక్యనివిరామః. ప్రయచ్ఛామి దేవా. దేవాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. ధూపదీపాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దాంట్లో పెట్టేసి ఒక చుక్క నీరు చల్లండి గణపతి దగ్గర. అనష్టమే వ్యానష్టమే సష్టమే చిత్తంచమ ఆధీతంచమే వాక్చమే మనష్టమే దక్షష్టమే శ్రోత్రంచమే దక్షష్టమే పరంచమ ఓదష్టమే సహస్తమ ఆదుష్టమే
जवाच वा आत्मा च मे तनोश्च मे सर्व च मे परम च मे अङ्गानि च मे स्कानि च मे परोगं च मे शरीराणि च मे त्राभुजा च मे वृद्धं च मे वृद्धिश्च मे धनं च मे वसच्च मे द्विषश्च मे क्रीडा च मे मोदश्च मे दानं च मे ऋष मे सुपथं च मरुद्धं च मरुद्धिश्च मे गृद्धं च मे गृद्धिश्च मे वीरं च मे नयस्तमर्दं च मे वृतं च मे लक्ष्मं च मे नामेश्च मे देवादश्च मे दीर्घायुत्वं च मे नवित्तं च मे भयं च मे सुखं च मे शेनं च मे सुदिनं च मे मूर्धार मे मामश्च मे वीरदश्च ममोदयश्च मे कृष्णमस्यं च मे ग्राम्याश्च मे वसवारण्याश्च यज्ञेन कल्पन्तां वित्तं च मे विष्णुश्च मे इन्द्रश्च मे ईश्वरो च मे इन्द्रश्च मे मरुतश्च मे कृष्णयाश्च मे सुरश्च मे नमसाश्च मे ग्रामाश्च मे सरसोमराश्च मे यजमनेन मे द्रोणकरश्च मे ऊतवृच्च महाधवनीयश्च महाग्नेश्च महायुर्यज्ञेन कल्पतां अपानो यज्ञेन कल्पतां ज्ञानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाक् यज्ञेन कल्पतां आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां बृहस्पतिरुक्षा पदानि संसि यद्विश्वे देवास्सोक्तवागप्रतिमातरम् दुर्गानि विश्वानामेव सन्दन्दरितात्यग्निः सत्यमगतगुणापणन्तो यत्र धीरामणसावाचमक्रपाय सख्यान जानते भद्रेशान् लक्ष्मीर्निहितादिवाची गौरीमिमाजसनिलानि तक्षत्येकपदे द्विपदे सादशपदे देवोपदे सहस्रां शान्तरमे शान्तिः हस्रेश्चक्रेश्चतुश्चतमो प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि श्रेश्चक्रेश्चतुश्चतमो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि स्वादिशो दोषधीनागुं रसेनोत्पर्जन्यस्य शुष्मेणोदस्तामृतां मनो देवहितं परस्तारदश्चदं भवाम शरदशतम् शरदशतं प्रप्रवाम शरदशतमजीवन् दादार पृथ्वी सदेवानि यदहं वेददहं धारयामि मेधामणिषे माविशतां समेते भूतस्य भव्यस्यावरुद्धे सर्वमायुरयानि आभिर्गेर्भिर्यदतो न ऊनमाप्याजन हरिभो वर्धमानः स्तोत्रभ्यो महिगो प्रयातं स्वाहा प्रसदावृतों स्वाहा स्वाहामवेश्वामत्पन्नो धृणां कुले स्वाहा स्वाहा देवीनां स्वाहा हर 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 महादेव भूजति खेलति हंसा वनललिता सकला कलापं नृत्यति मुद सहिता हर 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 महादेव ओम हर 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 महादेव विबुध मधु नृत्यति हृदये मुद सहिता स्वामी हृदये मुद सहिता रचयति कलाकलापं मुज्जगम्मुरगन्नमायम्म देवाधिदेवी मङ्गलं मुलु वाराणसी विशालाक्षी श्री विश्वनाथुनि वामभागमु घोरकल्मषहारिणी काञ्ची विहारिणी कामाक्षी भारकर संसार बाधोतारिणी पद्माक्षी देवी मुज्जगम्मुलगन्नमायम्म देवाधिदेवी मङ्गलं मुलुगुणगर प्रगर दुःख विनाश सूत्री बाल रघुरामाधिनेत्री मुज्जगम् काशीपुर निवासाय कामितार्थप्रदायिने सम्राजं च विराजं च विश्रेर्यातनो गृहे लक्ष्मी राष्ट्रस्य मुखे दया
महाप्रतात्मभ्यत्रिदेन्द्रियतत्वसारैः मोक्षार्थेभिर्भ्रमस्तमस्तदोषैर्विद्यारसा भवते ब्रह्माहि देवी स्वाहा जगविदं प्रभुरीकरानमुद्यच्च साङ्गद्रच्च वेन्नद्यः प्राणान्मोर्मैरस्तर्देवतत्रङ्गैर्देवदान्तकदर्शनेन स्वाहा जगविदं प्रभुरीकरानमुद्यच्च साङ्गद्रच्च वेन्नद्यः प्राणान्मोर्मैरस्तर्देवतत्रङ्गैर्देवदान्तकदर्शनेन स्वाहा जगविदं प्रभुरीकरानमुद्यच्च साङ्गद्रच्च वेन्नद्यः प्राणान्मोर्मैरस्तर्देवतत्रङ्गैर्देवदान्तकदर्शनेन स्वाहा साद्गलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां त्वं वारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा विश्वानो दुर्गहारादवेदसिन्धुर्नणावादुरितादिपर्षि परुषतति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः अग्ने धनवं वेदावान् प्रजावान् वशवान् भवति वेदा रूपमायतनं वेदा आयतनवान् भवति अग्निरवनं वेदा आयतनवान् भवति अग्निरायतनम् आयतनवान् भवति प्रसोवति फरणीरफला उदा इव अवाचरतमृतानि विश्वरथेन मित्रावरुणासनेथे अभिवस्त्रा सवसुनान्यरुषाभिधेनो सुदुघा अभिचन्द्राभर्तवेनो हिरण्याभ्यस्वान् पृथिनो देव सोमान् युवा सुवासाः परिवीत आगात्सवोर्मेधारा सरिति वा एषा भूयते घृतस्य वा येन मेषा धारामुष्मिल्लोके बिम्बमानोपतिष्ठत आज्येन जुहोति तेजो वा तेजोपसोर्धारा तेजसैवास्मै तेजो वरुन्धे कामा वैव सोर्धारा कामा देवावरुन्धे यं कामये तत्प्राणास्यान्नाद्यं वी अग्निनारायण भगवान की जय। जगदम्ब विश्वपालिनी माता की जय। राजराजेश्वरी समेत राजराजेश्वर भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। जातवेदसे सुरमाव सोमवराति जतोरियः निवेदः सरः परुषसति दुर्गाणि विश्वानावेव सिन्धुर्मदितो
శ్రేయాభృతం స్వాహా స్వాహా వైశ్వామత్పన్నో ధరిణాం కులే స్వాహా సురధుడు అనేటువంటి వాడు మహారాజు ఎట్లాంటి వాడు అంటే చాలా గొప్ప పరాక్రమవంతుడు. ఒక రకంగా చెప్పాలంటే అలెగ్జాండర్ లాంటి వాడు. వాడు మొత్తం ప్రపంచమంతా కూడా జయించాడు. కానీ భారతదేశానికి వచ్చేటప్పటికి ప్రపంచంలో అన్నిటికంటే చిన్న దేశం అప్పట్లో భారతదేశం. మన గురువు చెప్పాడు, నువ్వు ప్రపంచం మొత్తం జయించినా నువ్వు ఆ చిన్న దేశాన్ని అనేటువంటి భారతదేశాన్ని నువ్వు ఏం చేయలేవు. ఎందుకంటే అది సనాతన ధర్మం, కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి. అక్కడికి వెళ్ళాలంటే నీ వల్ల కాదు అన్నాడు. అయినా సరే గురువు మాట వినకుండా మన దగ్గరకు వచ్చి ఓడిపోయింది. ఓడిపోయేటప్పటికి ఏమైపోయింది, దాదాపు 40 ఏళ్ళు ఎమ్మెల్యే అయినా సీఎంగానే పనిచేసిన వాడు 41 సంవత్సరం ఓడిపోయింది అనుకో, వాడు అసెంబ్లీకి వస్తాడా? రాలేదు. వీడు కూడా ఓడిపోయినాడు. సమాధి సురధుడు అనేటువంటి మహారాజు చాలా గొప్ప చక్రవర్తి. అవమాన భారం చేత ఏమైంది కదా, ఎట్లా తెచ్చుకోవాలి? ఆత్మహత్య మహాపాపం. అడవిలోకి వెళ్తే గనక అడవిలో క్రూరమృగాలు ఏమైనా ఉంటాయి, అవి తిన్నట్టు ఉంటుంది, నేను చచ్చిపోయినట్టుగా ఉంటుంది అనుకున్నాడు. అడవిలోకి వెళ్ళాడు, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. సమాధి అనేటువంటి ఒక వైశ్యుడు కూడా ఉన్నాడు. వాడు కూడా చాలా డబ్బులు సంపాదించాడు. సంపాదించి కడుపుంటే తిండి తిండేవాడు. డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయి అని చెప్పి సంపాదించి దాచిపెట్టేటప్పటికి శాస్త్రంలో ఒక మాట చెప్తారు. ఏమని అంటే, సంపాదించిన డబ్బుని 3 భాగాలు చేయాలి. ఏం చేయాలి? ఒక భాగాన్ని కడుపు నుండి అనుభవించాలి, ఒక భాగాన్ని దాచిపెట్టుకోవాలి, ఒక భాగాన్ని సత్కర్మలను వినియోగించాలి. పాపం వీడు కడుపుండి తిండి తినలేదు, ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి సత్కర్మలు, సోషల్ సర్వీస్ దాంట్లో సంబంధం లేదు, ఒకటి మాత్రం చేశారు. 8 మంది రాక్షసులు ఉండేవారు. ఎంతమంది? 8 మంది. వాళ్ళు ఎవరెవరు? రక్తబీజుడు, చండముండు, శుంభుడు, మహిషాసురుడు. ఆ 8 మంది రాక్షసులు కూడా శివుని గురించి తపస్సు చేశారు. పూర్వంలో రాక్షసులు పిలిచినా, దేవతలు పిలిచినా, ఎవ్వరు పిలిచినా వెంటనే ఇమీడియట్గా ప్రత్యక్షమయ్యేవాడెవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి పేరు ఏం పేరు అంటే మహాదేవ. మహాదేవ అంటే వాడికి ఎంత ఇష్టం అంటే, ఉదయం నుండి సాయంత్రం దాకా ఆయనకి రెస్ట్ ఉండదు. సాయంత్రం టీ బ్రేక్ దొరుకుతుంది, ఒక 5 నిమిషాలు 4 గంటలకి. సాయి తాగుదామని చెప్పి వాళ్ళ ఇంట్లో లాండ్లో కూర్చొని పార్వతి కాఫీ పట్టుకొని వచ్చింది. ఇందులో ఎవడో మహాదేవాన్ని పిలిచాయి. కాఫీ అక్కడ పెట్టిన ఆమెతో మాట్లాడుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాయి. మన ఇంట్లోనే అట్లా మనకు దొరక్క టైం దొరక్క మన భార్యకు ఒక 5 నిమిషాలు దొరికింది అనుకో, ఆఫీస్ కాల్ వచ్చి మనం వెళ్ళిపోతే వారం రోజులాగా మన ఇంట్లో తిండి పెట్టాం. మరి పరమేశ్వరుడు మహాదేవాన్ని పిలవంగానే ఎట్లా అంటే, ఒక 1000 ఆవులు మేతకెళ్ళి తిరిగి వస్తే, ఒక 1000 దూడలు తన తల్లిని చూడంగానే దూడ మధ్యలో వెళ్ళిపోయి గుంపుల మధ్యలో ఉన్నటువంటి ఆవు దగ్గరికి ఎట్లాగైతే దూడ వెళ్ళిపోతుందో, అట్లాగే మహాదేవాన్ని పిలవంగానే పరమేశ్వరుడు అట్లా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ 8 మంది రాక్షసులు శివుని గురించి తపస్సు చేశారు. ఇప్పుడు కూడా పరమేశ్వరుడు వస్తాడు. ఎట్లా వస్తాడు? నిజానికి మెడలో పాము వేసుకొని, చేతుల త్రిశూలం పట్టుకొని, నడుముకి పులి చర్మం కట్టుకొని నిజంగానే పరమేశ్వరుడు మన దగ్గరికి వచ్చింది అనుకో, దేవుడు అనుకుంటాం మనం వాడిని ఎవరో దసరా వేసేవాడు అనుకుంటాం. మరి భగవంతుడు మన దగ్గరకు వస్తాడు. ఎట్లా వస్తాడు? మనకి ఆపత్కాలంలో ఎవడైతే సహాయం చేస్తాడో వాడే భగవంతుడు. మరి వాళ్ళ దగ్గర నిజంగానే పరమేశ్వరుడు వెళ్ళాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం మీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. వాళ్ళు ఏం వరం కోరుకోవాలన్నారు? మేము చచ్చిపోవాలి అని చెప్పి వరాన్ని పొందారు. మరి రాక్షసులు కదా, వాళ్ళకి పాజిటివ్ థింగ్స్ రావు, వాళ్ళకి ఎట్లా నెగిటివ్ థింగ్స్ వస్తాయి. చచ్చిపోవాలి. ఎట్లా చచ్చిపోవాలి? మేము మమ్మల్ని ఎవరైనా ఖడ్గంతో నరికేసిన, త్రిశూలంతో పొడిచిన, మా రక్తం కింద పడితే గనక మా రక్తం బొట్టులో ఉండి మాలాంటి రాక్షసులు కొన్ని 1000 మంది పుట్టాలి. ఇండైరెక్ట్గా వాళ్ళ వరం ఏంటి? మమ్మల్ని ఎవరు చంపేటోడు ఉండదు. అందుగురించే భగవంతుని ఏదైనా కోరికలు అడిగితే గనక ఆ కోరికలలో కూడా లాజిక్ పట్టుకుంటాడు భగవంతుడు. అందుగురించి మనం ఏదైనా కోరికలు అడిగితే లాజిక్ లేనటువంటి కోరికలు కూడా. రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు నిజానికి రావణాసురుడు గొప్పవాడా మామూలు వాడా అంటే, రాముడి కంటే కూడా చాలా గొప్పవాడు రావణాసురుడు. ఎందు గురించి? భక్తిలో గొప్పవాడు, పరాక్రమంలో గొప్పవాడు, బుద్ధిలో గొప్పవాడు, పాండిత్యంలో గొప్పవాడు. రాముడు క్షత్రియుడు, రావణాసురుడు శుద్ధ బ్రాహ్మణుడు. రావణ బ్రహ్మ, నవబ్రహ్మలలో రావణాసురుడు గొప్పవాడు. కాకపోతే వాడికి ఏంటి, చిన్న స్త్రీలోలత్వం చేత వాడి జీవితం అంతా కూడా నష్టం చేస్తున్నాడు. వాడు కూడా బ్రహ్మ గురించి తపస్సు చేశాడు రావణాసురుడు. ఏమని తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే 2 వరాలు అడిగాడు. వాడు ఏమని అడిగాడు? నన్ను దేవతలలో చంపేటోడు ఉండొద్దు, రాక్షసులలో చంపేటోడు ఉండదు. మనిషి నన్ను ఏం చేస్తారు? వాడు ఇంత పెద్ద ఆకారం, 10 తలలు, 20 చేతులు, ఇంత పెద్ద శరీరాన్ని చూడంగానే మనిషిని అందర్చుకుంటాడు. వాడు నా దగ్గర రానే రాడు. కాబట్టి మనిషి గురించి డోంట్ కేర్, వాడి గురించి నన్ను ఏం చేయడం అని చెప్పి వాడు మనిషి గురించి అడగడమే మానేసాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? తథాస్తు అని చెప్పి వెళ్ళిపోయినాడు. అందుగురించి ఆ దేవుడు ఆ లాజిక్ పట్టుకున్నాడు. రావణాసుని చంపడానికి భగవంతుడు ఏ రూపంలో వచ్చాడు? మనిషి రూపంలో వచ్చాడు.
అందు గురించి మనం అడిగేటువంటి కోరికలు ఏదైనా ఉంటే దేవుడిని ఏమడగాలి, దేవుడా దేవుడు మీకు అలవాటు ఏమో కానీ నాకైతే అలవాటు, మీకు అలవాటు ఉండకపోవచ్చు. దేవుడా దేవుడు నాకు చాలా పైసలు రావాలి, పైసలు ఒకటే ఇచ్చాడు అనుకో, పైసలు ఒకటే ఇస్తాడు దేవుడు. మనం ₹1,00,000 అంటే ₹1,00,000 ఇస్తారు, దాంతోపాటు 7 daysగా అనారోగ్యం కూడా ఇస్తాడు. ఇట్లా వచ్చినట్టు వచ్చి అట్లా వెళ్ళిపోతాయి అన్నట్టు. అందుకే భగవంతుని ఏమడగాలి, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని అడగాలి. అట్లాగే ఈ రాక్షసులు కూడా మమ్మల్ని ఎవరైతే చంపుతారో మా రక్తం బొట్టు కింద పడితే కనుక మా రక్తం బొట్టులోని మాలాంటి రాక్షసులు కొన్ని వేల మంది పుట్టారు అని వరాన్ని పొందేటప్పటికీ వాళ్ళ దగ్గర వరం ఉండేటప్పటికి వాళ్ళు ఎవరిని కూడా కేర్ చేయకుండా దేవతల్ని రాక్షసుల్ని అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ 33 కోట్ల మంది దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని అడిగారు, స్వామి వరం ఇచ్చినోడు మంచిగా ఉన్నాడు, తీసుకున్నాడు మంచిగా ఉన్నాడు, మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయాలంటే పరమేశ్వరుడు ఏమన్నా నాన్ రిఫండబుల్, నాకు రిటర్న్ తీసుకోవడం తెలియదు, ఇవ్వడం మాత్రమే తెలుసు. మరి ఏం చేయాలి, మనందరం కూడా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేద్దాం. అమ్మవారు అంటే ఎవరు, చిన్న పిల్ల దగ్గర నుండి అమ్మమ్మ వరకు ఇక్కడ ఉండేటువంటి స్త్రీమూర్తులందరూ కూడా శక్తి స్వరూపం. మనం వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేద్దాం. ఈ లేడీ డామినేషన్ ఇప్పుడేదో కాంగ్రెస్ 3 బస్ కదా అప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు దాకా వచ్చింది. మరి ఈ పరమేశ్వరుడు వెళ్ళి ఆ అమ్మవారు జగత్సృష్ట్యధికారిణి అనేటువంటి దుర్గా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఆ పరమేశ్వరుడు మిగతా దేవతలందరూ కూడా వాళ్ళందరూ ప్రార్థన చేసేటప్పటికీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 అమ్మలలో ఒక అమ్మవారు ఉద్భవించింది. ఆమె పేరు చండీ పరాదేవత. వచ్చింది అమ్మవారు. వచ్చి నన్ను ఎందుకు పిలిచారు అంటే, పలానా దేవతలు రాక్షసులు తపస్సు చేశారు, పరమేశ్వరుడు ఉండకుండా వాళ్ళకి వరాన్ని ఇచ్చాడు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయాలి అంటే రాక్షస సంహారం గురించి నిర్మించారు అనేటప్పటికీ ఆ 33 కోట్ల మంది దేవతలు కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఒక్కొక్క ఆయుధాన్ని అమ్మవారికి ఇచ్చి ఆ రాక్షస సంహారానికి వెళ్ళింది అమ్మవారు. మరి వాళ్ళ దగ్గర ఒక బలం ఉంది కదా, ఏం బలం ఉంది, రక్తం పొద్దు కింద పడితేనే కదా పుట్టేది. అమ్మవారు ఏం చేసింది, భూమంతా కూడా నాలుకంతా కూడా పరిచింది. ఆ రక్తం ఎక్కడ పడ్డది, అమ్మవారి యొక్క నాలుక మీద పడ్డది. అమ్మవారిని శాంతపరిచేటువంటి మహామంత్రాలు 700 శ్లోకాలు ఉంటాయి. మామూలుగా దీని పేరు దుర్గా సప్తశతి. సప్త అంటే సరక్షతము అంటే 100. 700 శ్లోకాలతో కూడినటువంటిది దుర్గా సప్తశతి. ఆ 700 మహామంత్రాలు అంటారు. ఆ 700 మహామంత్రాలు కూడా 13 అధ్యాయాలుగా ఉంటాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. 1వ అధ్యాయం మహాకాళి, 2, 3, 4 ఈ 3 అధ్యాయాలు కూడా మహాలక్ష్మి. 5వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం నుండి 9 అధ్యాయాలు కూడా మహాసరస్వతి అమ్మవారికి సంబంధించిన అధ్యాయాలు. అక్కడ వెనకాల 13 రకాలైన ద్రవ్యాలు పెట్టడం జరిగింది. మన ఇంటికి ఎవరైనా హిందూ సనాతన ధర్మంలో ఎవరు వచ్చినా సరే స్త్రీ ఇంటికి వస్తే ఉట్టినే పంపించదు, పండో పొలమో ఏదో వచ్చి దండం పెట్టి పంపిస్తాం. మరి అమ్మవారు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యం అమ్మవారికి సమర్పణ చేయాలి. మొదటి అధ్యాయానికి వెలగపండు, 2వ అధ్యాయానికి కొబ్బరి ముక్క, 3వ అధ్యాయానికి ఇప్ప పువ్వు, 4వ అధ్యాయానికి తెల్ల భాగాలు, 5వ అధ్యాయానికి జామ ముక్క, 6వ అధ్యాయానికి కొబ్బరికాయ, 7వ అధ్యాయానికి గుమ్మడి ముక్క, 8వ అధ్యాయానికి చెరుకు ముక్క, 9వ అధ్యాయానికి గుమ్మడి ముక్క, చెరుకు ముక్క, 10వ అధ్యాయానికి మాతృంగం, 11వ దానికి దానిమ్మకాయ, 12వ దానికి అరటిపండు, 13వ వంకాయ. అట్లా 13 రకాలైన ద్రవ్యాలు అమ్మవారికి సమర్పణ చేయాలి. అట్లా ఎవరైతే సమర్పణ చేస్తారో అమ్మవారు ఒకటే చెప్తుంది దీంట్లో. ఇక్కడ ఏంటంటే 33 కోట్ల మంది దేవతలందరూ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మినిస్టర్ ఉంటాడు. మామూలుగా మన ఇంట్లో వాస్తు బాగాలేదనుకో, వాస్తు పురుషుడు ఇంటీరియర్ డిపార్ట్మెంట్కి హెడ్. ఆయన ఇంట్లో నాకు అన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి, దానికి గణపతి హెడ్. నాకు ఆరోగ్యం బాగాలేదు, మృత్యుంజయుడు హెడ్. వీళ్ళందరి మీద సుపీరియర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అమ్మవారు. అమ్మవారిని ప్రార్థన చేస్తే కనుక అమ్మవారు అన్నీ ఇస్తుంది. బాలగ్రహ విభూతానాం బాలానాం శాంతికారకం. చిన్నపిల్లలకు ఆరోగ్యం బాలేదు, అమ్మవారిని దండం పెడితే అమ్మవారు చేస్తుంది. నాకు సర్వబాధా ప్రశమనం త్రైలోక్యశ్చాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర వినాశనం. అనేక మంది శత్రువులు ఉన్నారమ్మా, నాకేం చేయాలి, అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆ శత్రువుని నివారిస్తుంది. నివారించడం అంటే ఏంటి, శత్రువుని నాశనం చేయదు. హిందూ సనాతన ధర్మంలో ఎవరు కూడా పకోడి చేసుకోవడానికి ఏ పూజ లేదు. మరి ఏం నాశనం చేస్తుంది, వాడికి నా మీద ఉండేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉంటుందో ఆ శత్రుత్వ భావన పోయి మిత్రుత్వ భావన వచ్చేలాగా అమ్మవారు చేస్తుంది. కాబట్టి అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు అనేకంగా ఇస్తుంది, అన్నీ ఇస్తుంది అమ్మవారు. అన్నీ ఒకసారి ఇచ్చిన వాడికి ఇట్లా సామాను పెట్టుకున్నదిగా జాలేగా అన్నీ ఒకసారి ఏం చేస్తుంది, ఏ సమయానికి ఏదేది కావాలో అది ఇస్తుంది అమ్మవారు, తప్పకుండా ఇస్తుంది. కాబట్టి 13 అధ్యాయాల చేత అమ్మవారిని శరణు వేయడం ద్వారా అమ్మవారు అన్నీ ఇస్తుంది. అట్లాగే పూర్వంలో సురథుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు.